హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ సంచా రెడ్డి. మేమైతే ఈరోజు హైదరాబాద్ టు నాగార్జున సాగర్ వెళ్తున్నాము. టైం మార్నింగ్ 6 అవుతుంది అండ్ 3 hours చూపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అరౌండ్ 9 o'clock అలా రీచ్ అవుతాము. వెదర్ అయితే ప్లెజెంట్ గా ఉంది మార్నింగ్ కాబట్టి. స్కై అయితే ఇప్పటికి క్లియర్ ఉంది, వర్షం అయితే లేదు. ప్రస్తుతానికి ORR మీద అయితే ఉన్నాము. మార్నింగ్ జర్నీస్ ఎప్పుడైనా సూపర్గా ఉంటాయి, ట్రాఫిక్ ఉండదు, పీస్ఫుల్గా ఉంటుంది అసలు. అండ్ ఆ స్కై అండ్ ఆ సన్ రైజ్ కి రెడీ అవుతుంది కదా, బ్యూటిఫుల్ ఉంది అసలు. డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ రూట్ మాత్రం చాలా సింపులే. ORR ఇంకా ఇబ్రహీంపట్నం నుంచి చింతపల్లి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా నాగార్జున సాగర్ వెళ్ళడమే. 12 అయితే తీసుకొని సాగర్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతున్నాం. ఒక సైన్ బోర్డ్ కనిపించింది, ఇక్కడ నుంచి 124 kilometers అయితే ఉంది. బైకర్స్ కూడా వెళ్తున్నారు, చూడొచ్చు. ఇక్కడ నుంచి మన వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్స్ ఉంది కదా, సేమ్ రోడ్ అనమాట. ఫైనల్లీ మాల్కి అయితే వచ్చేసాము. ఇది ఒక ప్లేస్ అనమాట, ఈ విలేజ్ పేరే మాల్ అంట. ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటో అనుకున్నాను. ఇదైతే చింతపల్లి అనే విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంటుంది. టెంపుల్ పక్కనే రాఘవేంద్ర హోటల్ అయితే ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఆగాము. పెసరట్టు, ఇడ్లీ, వడ, దోశ అయితే తీసుకున్నాము. టైం వచ్చేసి 8:15 అవుతుంది. ఇంకా 1 hour ఉంది రీచ్ అవ్వడానికి. మేము వెళ్ళింది ఎగ్జాక్ట్లీ August 15th అనమాట, ఇండిపెండెన్స్ డే. పిల్లలందరూ ర్యాలీ చేస్తున్నారు. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు చెక్ పోస్ట్ ఉంది అండ్ ఇక్కడ ప్రైసెస్ చూడొచ్చు. ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ నాగార్జున సాగర్. ఆ రైట్ సైడ్ లో కనిపిస్తుంది పుష్కర్ ఘాట్ అండ్ అక్కడ వరకు వస్తుండే వాటర్, కాకపోతే ఇప్పుడు అసలు లేవు. ఫస్ట్ మనకి బుద్ధవనం అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. కాకపోతే అది ఇప్పుడైతే ఓపెన్ చేసలేదు, అందుకే మేము ఇంకా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాము. రిటర్న్ లో చూసుకోవచ్చులే అని చెప్పి. నాగార్జున సాగర్ లో బోటింగ్ ఫేమస్ అనమాట. సో అవి సైన్ బోర్డ్స్ అయితే చూసి ఆ నెంబర్కి అయితే కాల్ చేసాము. వాళ్ళు బోటింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో టైం ఉంది కాబట్టి అట్లా ముందు డ్యామ్ సైడ్ వెళ్తున్నాము. ఇది వచ్చేసి నాగార్జున సాగర్ లెఫ్ట్ ఎర్త్ డ్యామ్. ఆ లెఫ్ట్ ఎర్త్ డ్యామ్ మీద ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట, జస్ట్ అక్కడ కొంచెమే వెళ్ళి చూడొచ్చు అనమాట గేట్ దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జ్ అంతా అలౌడ్ లేదు, జస్ట్ ఆ గేట్ దగ్గరనే కొద్దిసేపు చూసేసి వెళ్ళిపోవాలన్నమాట. అంతే. ఫుల్ గాలి అనమాట. ఒక ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకున్నాము. ఆ బోట్ పర్సన్ దగ్గర నుంచి కాల్ వచ్చింది అనమాట, 9:30కే స్టార్ట్ అవుతుంది బోటింగ్ అని. సో అక్కడ నుంచి క్విక్ గా స్టార్ట్ అయిపోయి రిటర్న్ అయితే వచ్చేసాము. మన తెలంగాణ బోటింగ్ వచ్చేసి హరిత విజయ్ విహార్ లో ఉంది. ఇది వచ్చేసి గవర్నమెంట్ రిసార్ట్. సైన్ బోర్డ్స్ అయితే మంచిగా పెట్టారు, సో ఎలాంటి కన్ఫ్యూషన్ అయితే ఉండదు లోపలికి వెళ్ళిన తర్వాత. బోటింగ్ ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పారు. రిసార్ట్లోనే ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంటే అక్కడికైతే వెళ్ళాము. సో ఇది బోట్ ప్రైసెస్ అన్నమాట. అడల్ట్కి 200 అండ్ చిల్డ్రన్ 5 to 10 years 150. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సర్టన్ నెంబర్స్ వచ్చిన తర్వాతనే బోట్ అయితే స్టార్ట్ చేస్తారు. టికెట్ తీసుకొని ఇప్పుడు బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడి నుంచి కిందికి వెళ్ళాలన్నమాట. ఒక 500 meters ఉంటుంది ఇట్లా కిందికి. వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట.
అండ్ నో గైస్, సో బస్సులు కూడా వేసుకొని వచ్చేస్తున్నారు ఇక్కడికి. సో బోటింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ కృష్ణా రివర్ నుంచి ఒక ఐలాండ్ కి అయితే తీసుకెళ్తారు. జర్నీ వచ్చేసి 45 మినిట్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. మీకు టైం ఉంటే మిస్ చేయకండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే నాగార్జున సాగర్ గేట్స్ అన్నమాట. చాలా దూరం నుంచే వెళ్తుంది బోట్. ఎక్స్పీరియన్స్ ఫెంటాస్టిక్ ఉంది. అసలు క్రేజీ ఉంది ఆ వైబ్ అంతా. కిడ్స్ మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు ఈ బోట్ రైడ్ ని. మా అంశి మాత్రం ఒక న్యూ ఫ్రెండ్ దొరికాడు. సో స్వీట్ అసలు. ఆ మౌంటైన్స్ లో ఒకసారి వాటర్ ఫాల్ కూడా కనిపించింది. చాలా పెద్దది, బట్ ఫ్లో అయితే లేదు ఎక్కువగా. మాల్దీవ్స్ ఆర్ అండమాన్ లో ఉన్నామా అనిపించింది. ఆ చుట్టూ మౌంటైన్స్, మధ్యలో బ్లూ కలర్ వాటర్. అసలు ఎక్సలెంట్ ఉంది ప్లేస్. సో ఈ ఐలాండ్ కి మేము వెళ్తున్నాం అన్నమాట. Platform there, and there we will stop and we have to walk all the way up again. So again back to your camps. సో అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాము ఐలాండ్కి. ఈ ఐలాండ్ ని నాగార్జున కొండ అంటారనమాట. సో దీనికి చాలా ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. టోటల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 30 రూపీస్. ఇక్కడ ఒకప్పుడు బుద్ధిస్ట్ స్తూపాస్, స్కల్ప్చర్స్ అన్నీ ఉండేవన్నమాట. అప్పుడు ఈ నాగార్జున డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏన్షియంట్ టైంలో ఆ రిజర్వాయర్ వాటర్ అంతా వచ్చేసి మునిగిపోయే సిచ్యువేషన్ వస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సో అక్కడ ఉన్న కట్టడాలు, శిల్పాలు అవన్నీ తీసే ఇక్కడ ప్రిజర్వ్ చేశారనమాట. ఈ మ్యూజియంలో ఆ భూమిలో తవ్వినప్పుడు దొరికిన బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్, స్టోన్ కార్వింగ్స్, స్తూపాస్, సో అట్లాంటివన్నీ ప్రిజర్వ్ చేశారు. ఆ కాలంలో హంటింగ్కి యూజ్ చేసిన థింగ్స్ కూడా పెట్టారు. అందుకే నాగార్జునకొండ ఒక నార్మల్ టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, నేచర్తో పాటు మన ఏన్షియంట్ హిస్టరీ అండ్ కల్చర్కి కూడా ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్నమాట. మనకి 1 hour టైం ఇస్తారనమాట. సో ఈ లోపు తిరిగి వచ్చేసేయాలి ఆ బోట్ దగ్గరికి. ఇప్పుడు రిటర్న్ డ్రాప్ చేస్తారు. రిటర్న్ అయితే వచ్చేసాము. నెక్స్ట్ బస్ కోసం అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయే వెహికల్స్ అన్ని. బోటింగ్ అయిపోయిన తర్వాత అదే రిసార్ట్లో, అంటే హరిత విజయ్ రిసార్ట్లోనే లంచ్ అయితే చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నాగార్జున సాగర్ అంటే మనకు గుర్తొచ్చేది ఆ డ్యామ్ గేట్సే కదా, అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. నాగార్జున సాగర్కి మొత్తం 26 గేట్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు రిజర్వాయర్లో వాటర్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల గేట్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట.
ఆ వాటర్ లెవెల్స్ పెరిగినప్పుడు అవసరమైన సమయంలో గేట్స్ ద్వారా వాటర్ అన్ని డౌన్ స్ట్రీమ్కి రిలీజ్ చేస్తారనమాట. కానీ ఒక్కసారి ఈ గేట్స్ ఓపెన్ చేసి వాటర్ రిలీజ్ చేస్తే ఆ వ్యూ చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది. ఫుల్ ఫోర్స్లో వాటర్ కిందికి ఫ్లో అవుతూ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాగార్జున సాగర్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ వ్యూ అయితే మిస్ అవ్వకండి. ఇది వచ్చేసి న్యూ బ్రిడ్జ్ అన్నమాట. డ్రోన్ వ్యూలో చూస్తే ఈ బ్రిడ్జ్ ఎంత బ్యూటిఫుల్ గా రిజర్వాయర్ మధ్యలో స్ట్రెచ్ అయి ఉందో క్లియర్ గా కనిపిస్తుంది. ఒక సైడ్ వాటర్, చుట్టూ ఉన్న కొండలు, మధ్యలో బ్రిడ్జ్, మొత్తం చాలా సీనిక్ గా ఉంటుంది. బ్రిడ్జ్ మన తెలంగాణకి అండ్ ఆంధ్రాకి బార్డర్ అన్నమాట. అటు సైడ్ వెళ్తే ఆంధ్ర అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనం వస్తుందేమో వచ్చేసి తెలంగాణ. ఇది బ్రిడ్జ్ నుంచి వ్యూ అనమాట. సో ఇది వచ్చేసి గేట్స్ ఉన్న వైపు అనమాట. సో ఇది వచ్చేసి పాత బ్రిడ్జ్ అనమాట. అది విరిగిపోయింది. ఇక్కడ మధ్యలో మొత్తం లేదు, అందుకే తీసేసి మళ్ళీ కట్టారు. బ్రిడ్జ్ పై నుంచి కింది చూస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట వాటర్. ఆ బ్రిడ్జ్ నుంచి ఆంధ్ర వైపు పిడుగురాళ్ళ, మాచర్ల, గుంటూరు అన్ని సైడే. ఇప్పుడైతే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాము. అది వచ్చేసి ఆంధ్రాలో ఉంది. దిస్ ఇస్ విజయపురి సౌత్ రోడ్ అంట ఇది. అండ్ ఇక్కడ కూడా ఒక చెక్ పోస్ట్ ఉంది. ఇట్ సైడ్ రోడ్ కండిషన్ బాగుంది, చాలా బాగుంది బ్రిడ్జ్. ఇది మొత్తం బ్లూ కలర్ వేసాడు అటు ఇటు. మళ్ళీ ఆంధ్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి అక్కడ తీసుకున్నారు. ఫైనలీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. ఇది బయట ఎంట్రన్స్లో అనమాట. ఎంట్రీ టికెట్స్ కాస్ట్ వచ్చేసి అడల్ట్ 30, చైల్డ్కి 20. ఇక్కడ ఫుల్ మంకీస్ అయితే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సైక్లింగ్ చేయొచ్చు అనమాట. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు. మనకి వాటర్ ఫ్లో తక్కువ ఉంది. వాటర్ ఫ్లో ఉన్నప్పుడు ఇట్లా పై నుంచి వెళ్తే మస్తు ఉంటాయి. వాటర్ కొంచెమే ఉన్నాయి. వాటర్ ఉంటే పైన సైక్లింగ్ చేస్తే అద్దరిపోయిద్దంట. కానీ ఏం చేస్తాం, వర్షాకాలమే కానీ వర్షాలు లేవు, వాటర్ లేవు. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. ఇది ఒక్కటే తక్కువ అయిపోయింది అనుకున్నాం వర్షం. ఇక అది కూడా స్టార్ట్ అయిపోయింది కూడా. మార్నింగ్ నుంచి ఫుల్ వేడి. బోటింగ్ అయితే ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో మనకి ఇటు లెఫ్ట్లో వెళ్తే నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం ఉందంట. ఇది వచ్చేసి మన దూరం నుంచి పాత బ్రిడ్జ్ చూసాం కదా, సగం ఉన్న బ్రిడ్జ్ అదనమాట. ఆ పవర్ హౌస్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట, అలౌడ్ లేదు. టైం 5 అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము బుధవారం చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు హైదరాబాద్కి. మేమైతే మాకు నెక్స్ట్ డే హాలిడే ఉందని చెప్పేసి రిలాక్సింగ్ ఉంటుందని ఈ హరిత విజయ్ విహారీ రిసార్ట్లో స్టే బుక్ చేసుకున్నాము. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ది రిసార్ట్. చాలా బాగుంది. అసలు లోపలికి ఎంటర్ కావాలి, ఏదో పార్క్లోకి ఎంటర్ అయిన ఫీలింగ్ అయితే వచ్చేసింది.
స్టాచ్యూ అయితే పెట్టాడు ఇక్కడ ఒకటి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అసలు. చెక్ ఇన్ అవేసి రూమ్కి వెళ్ళిపోతాము. ఇంక ఇది వచ్చేసి రిసెప్షన్. అది బ్యాక్ సైడ్ మనకి వ్యూ కూడా ఉంటుంది అనమాట, డ్యామ్ వ్యూ ఉన్నది. రూమ్స్ మనది వచ్చేసి ఆ కార్నర్ రూమ్ అనమాట. మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఉంది. వచ్చేసి మన రూమ్ అండ్ రూమ్కి ఎదురుగానే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉందన్నమాట. సో ఈవినింగ్ ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి పిల్లలు. ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అక్కడ నాగార్జున సాగర్ ఉంది అండ్ ఉందన్నమాట. ఇక్కడ రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఈ రిసార్ట్లో. ఇది మా హోటల్ బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అన్నమాట. ఇక్కడ సిట్ అవుట్ ఏరియా కూడా ఉంది అండ్ ఇక్కడ నుంచి మనకి నాగార్జున సాగర్ డ్యామ్ వ్యూ కూడా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నారు. బిగ్ ట్రీస్ కింద కూర్చొని రివర్ వ్యూ చాలా బాగుంది అసలు. స్టేయింగ్ ఎందుకు అనుకున్నాము, కాకపోతే ఇంత చల్లటి ప్రదేశాన్ని చూసిన తర్వాత వర్డ్స్ కమింగ్ అనిపించింది. వర్డ్స్ స్టేయింగ్ హియర్ అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. రిసార్ట్ కిందనే బోటింగ్ పాయింట్ కదా, సో చాలా మంది గెస్ట్లు అయితే అక్కడికి వెళ్ళారు ఈవినింగ్ సన్సెట్ చూడటానికి. మేము ఎందుకు వదులుకుంటాం ఆ ఛాన్స్, సో మేము కూడా వెళ్తున్నాం కిందికి. మన రిసార్ట్ అక్కడ, సో ఇంతగా చూసాం కదా, అక్కడి నుంచే చూసామన్నమాట. ఇప్పుడైతే కిందికి వచ్చాము. ఇప్పుడు మనము అట్ సైడ్ వెళ్దాం. యా సన్సెట్ అవుతుంది. రిసార్ట్కి అయితే వచ్చేసాం మళ్ళీ. అండ్ ఈ టైంకి కూడా ఇంకా రావట్లేడు ప్లే ఏరియా నుంచి, ఆడుతూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసారా మూన్ అండ్ ఒక స్టార్. మేమైతే డిన్నర్కి రూమ్లోనే తెప్పించుకున్నాం అనమాట. సో వీ హ్యావ్ దాల్ అండ్ దెన్ చిల్లీ చికెన్, రోటీస్, ఇంకా జీరా రైస్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇది బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి వ్యూ. మార్నింగ్ వచ్చేసి 7 అవుతుంది ఇప్పుడు. ఇట్లయితే ఉంది. సో చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. ఇది సంగమం అండ్ అది వచ్చేసి సరోవర్. ఇట్లా మనకి రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడే. స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. చాలా పెద్దగా అండ్ నీట్గా కూడా ఉంది. స్విమ్ వేర్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి.
గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా ఓవరాల్ స్టేయింగ్ అయితే బాగానే అనిపించింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా చెక్అవుట్ చేసేసి బయటకు అయితే వచ్చేసాము. ఈ భూషణ్ టిఫిన్ సెంటర్ అంట ఫేమస్. సో మన హోటల్ పక్కనే ఉన్నాయి ఇక్కడ లైన్లో. నిన్న మొత్తం తెలంగాణ వైపు ఎక్స్ప్లోర్ చేసాం కదా, సో అందుకే ఈరోజు ఆంధ్ర బోటింగ్ వైపు అయితే వచ్చాను. ఇది చాలా క్లోజ్గా ఉందన్నమాట. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అయితే అద్భుతంగా ఉంటుంది అసలు. ఇది ఏపీ గవర్నమెంట్ హరిత హోటల్. బుద్ధవనంకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. లోపల హ్యూజ్ పార్కింగ్ అయితే ఉంది, మాకు తెలియక బయట పెట్టేశాము. ఇవి ఎంట్రీ టికెట్ ప్రైసెస్. ఇది మాత్రం పెట్టకండి. అయితే వీడియో పెట్టుడే. ఇలా గేట్ ఎంట్రీ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అంత దూరం వాక్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ నాగార్జున సాగర్లో మనం చూడాల్సిన మరో బ్యూటిఫుల్ ప్లేస్ ఈ బుద్ధవనం. ఇది ఒక బుద్ధిస్ట్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ థీమ్ పార్క్ అన్నమాట. అరౌండ్ 274 ఎకర్స్లో డెవలప్ చేశారు. వరల్డ్లోనే బిగ్గెస్ట్ బుద్ధిస్ట్ పార్క్ అంట. ఈ ప్లేస్లో బుద్ధ గారి లైఫ్ అండ్ టీచింగ్స్ని స్కల్ప్చర్స్ అండ్ స్టూపాస్ ద్వారా బ్యూటిఫుల్లీ రిప్రజెంట్ చేశారు. సో నాగార్జున సాగర్ ట్రిప్లో హిస్టరీ అండ్ స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే బుద్ధవనం డెఫినెట్లీ వర్త్ విజిటింగ్. ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ ఈ బ్యూటిఫుల్ గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ. పైన ఉన్న స్కై థీమ్డ్ ఆర్ట్ వర్క్ తో ఈ ఎంటైర్ సెట్టింగ్ చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ ఫీలింగ్ అయితే వస్తుంది. అవుట్డోర్లో కూడా చాలా థింగ్సే ఉన్నాయన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట బుద్ధిజం గురించి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ ఒక పార్క్ కూడా ఉంది చిల్డ్రన్కి. సో చిల్డ్రన్ అక్కడ ఆడుకుంటుంటే పెద్దవాళ్ళందరూ అక్కడ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. 2 hours 1 hour అట్లా ఉండొచ్చు. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఉంటుంది. ఇంకా అంతే, ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దట్స్ ఇట్ గైస్ ఇన్ టుడేస్ వీడియో. మీకు ఇంకా ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.